నమస్తే అండి. నా పేరు సూర్యకుమారి. మేము భీమవరం అవతల నుంచి వచ్చామండి. ఎంత కష్టమైనా సరే, ఎలా ఇబ్బంది అవుతుందా అని ఎంతో బాధపడ్డాను. కానీ ఇక్కడికొచ్చాక ఆ బాధ లేకుండా ఈ సుదీక్షణ ఫౌండేషన్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారండి. వాళ్ళకి మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నా పేరు నమస్తే అండి. విజయ్ కుమార్ అండి నా పేరు. గన్నవరం ప్రాంతం నుండి వచ్చామండి. ఇక్కడ విజయవాడ అంబేద్కర్ స్టడీ సెంటర్లో సుదీక్షణ ఫౌండేషన్ అని 36 సంవత్సరాల నుంచి జరుగుతుందంట. మేము కూడా తెలుసుకుని వచ్చామండి. ఈ ప్రాంగణంలో 300 మందికి కృత్రిమ కాళ్ళు వారు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళకి మరి అవయవ దానం ద్వారా వాళ్ళకి ఎంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక ఆదరణగా వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా ఎంతో మరి హుషారుగా సంతోషంగా మరి వారు స్వీకరిస్తున్నారు. ఈ కాళ్ళు కోల్పోయిన అని బాధ లేకుండా వారి యొక్క అభిప్రాయాన్ని ఈ సహాయం ద్వారా పొందుకుని వారి యొక్క మనసులో మరి ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో భావిస్తూ దేవుడు మరి కృపించాడని చెప్పి ఆయన ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. అందును బట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. మంచి ఫౌండేషన్ వాళ్ళు మంచి సేవ చేస్తున్నారు. వచ్చిన వాలంటీర్లు కూడా మంచిగా బాగా చూసుకుంటున్నారు. మరి ఎంతోమంది ఇట్లా కోల్పోయిన వాళ్ళందరూ కూడా మంచి ఆదరణ పొందుతున్నారు. మరి ఇట్లాంటి సంస్థల ద్వారా వారికి ఉన్నటువంటి బాధలన్నీ కూడా మర్చిపోవటం, వాళ్ళు పొందుకున్నటువంటి ఆ యొక్క పరికరాల ద్వారా వారి యొక్క ఆనందం మరి వారి జీవితాల్లో మరి ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి వెలుగులు నింపుతున్నారు. మరి అందుని బట్టి మా యొక్క కృతజ్ఞతలు ఫౌండేషన్ వారికి, ఆ సిబ్బందికి, మరి ఆ స్టాఫ్ అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిన్న మాటలు మేము ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సుదీక్ష ఫౌండేషన్ వారు ఎంతోమందికి కనీసం ఈ రోజున 300 మందికి పైగా వచ్చారు. కానీ ఎంతోమంది వికలాంగులకి మంచి సేవ చేసి, ఎందుకంటే మేము భీమవరం అవతల నుంచి వచ్చాం, కానీ మాకు కూడా చాలా హ్యాపీగా వీల్ చైర్ కాంచి అన్నీ రెడీ చేసి మాకు అన్ని సేవలు కూడా చాలా బాగా జరిపించారు. 300 మందికి కూడా ఇక్కడ భోజన సదుపాయం చేశారు. ఎవరికి ఏ ఇబ్బందులు లేకోకుండా చాలా బాగా ఈ సుదీక్షణ ఫౌండేషన్ వారు చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే వికలాంగులు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఎంతెంత దూరం నుంచి వచ్చారు, కానీ ఎవరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా మంచి సేవ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఇలాంటి సంస్థలు ఇంకా ఎన్నో ఉన్నా కానీ నాకు ఈ సుదీక్షణ ఫౌండేషన్ చాలా హ్యాపీగా, ఎందుకంటే వర్కర్స్ కూడా అందరికీ హెల్ప్ చేస్తా 300 మందికి ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా చూశారు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత దూరం నుంచి వచ్చినా మర్చిపోగలిగాం. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్.
పేరు సిగురుపాటి విమల అండి. నేను సుదీక్షణ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సేవా సంస్థను స్థాపించాను. దాన్ని స్థాపించడానికి కారణం మా ఒక్కగానొక్క అబ్బాయి రోడ్డు ప్రమాదంలో అసూలు బాసాడు. ఆయన జ్ఞాపకార్థం మేము ఆయన పేరు మీద సుదీక్షణ్ అనేటువంటి పేరు మీద సేవా సంస్థను పెట్టి గత 18 సంవత్సరాల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. పర్టికులర్గా 4 ప్రాజెక్టులు నిరంతరాయంగా రన్ అవుతున్నాయి. ఒకటి, ఈ రోడ్డు ప్రమాదాల వల్ల కానీ ఇతర ప్రమాదాల వల్ల కానీ షుగర్ వల్ల కానీ కాళ్ళు పోయినటువంటి వాళ్ళకి కాళ్ళు వేయించటం. ఇది ఈ రోజు జరిగేటువంటిది 36వ క్యాంప్. ఇది గత 18 సంవత్సరాల నుంచి మేము ప్రతి 6 నెలలకి ఒక క్యాంపు పెట్టి 100 మందికి వేయిస్తున్నాం. ఈవేళ కూడా 10 జిల్లాల నుంచి వచ్చారు ఇక్కడికి. వారందరికీ కూడా కొలతలు తీసుకుంటున్నాం. వీరందరికీ కూడా రేపు 3వ తారీఖున మేము ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3న వాళ్ళందరికీ తయారు చేసి అమర్చి పంపిస్తాము. అట్లాగే మేము మహిళలకి కుట్టు శిక్షణ నేర్పిస్తున్నాం. ఎంబ్రాయిడరీ, మగ్గం వర్కులు, తర్వాత టైలరింగ్ వర్క్ నేర్పిస్తున్నాం. అలాగే మేము ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించడం, మందులు ఉచితంగా ఇవ్వడం, కళ్ళజోళ్ళు ఇవ్వడం, అదొక కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంది. అట్లాగే నిరుద్యోగ యువతకి, చదువు మధ్యలో మానేసినటువంటి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడానికి కంప్యూటర్ కోర్సులు ప్రారంభించాము. ఆ ప్రాజెక్టు కూడా రన్ అవుతుంది. ఇలాగా మా సుదీక్షణ్ ఫౌండేషన్ తరఫున ఏమేమి సమాజానికి మేము చేయగలుగుతాము అన్ని సేవా కార్యక్రమాలు మేము నిస్వార్థంగా ఎవరి దగ్గర కూడా ఒక పైసా తీసుకోకుండా మేము చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను.